1982 సంవత్సరంలో ఆస్ట్రేలియాలో ఓ చంటి బిడ్డ పుట్టాడు. పుట్టగానే అందరూ అన్నారు, అమ్మా ఇలాంటి బిడ్డను మీరు ఏం పెంచుతారు, తీసుకెళ్లి సముద్రంలో పడేసేయండి అన్నారు. కానీ తల్లిదండ్రులు ఆ బిడ్డను అలా చేతుల్లో పెట్టి, ప్రభువా ఈ బిడ్డను నువ్వు ఇచ్చావు, నీకోసం పెంచుదామని తీర్మానం చేసుకున్నారు. ముండం ఏం చేస్తుంది, ఎవరికి ఆశీర్వాదకరంగా ఉండగలండి బిడ్డ? వీ డోంట్ నో ఎనీథింగ్, మాకేమీ తెలీదు. ఆ బిడ్డను మాత్రం దేవుని చేతిలో పెడుతున్నాను, దేవుడే వాడుకుంటాడు. ఈ రోజు అతని పేరు తెలియని ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో? అతని పేరు తెలియని ఎవరైనా ఉన్నారా? నిక్ వూయిసేస్ అనబడే ఆ గొప్ప దైవజనుడు ఇస్ అ మ్యాన్ ఆఫ్ గాడ్. చేతులు కాళ్ళు లేవు, అన్ని పనులు చేస్తాడు. ఇన్ఫాక్ట్ ఈ రోజు నాకు అద్భుతమైన దేవుని సేవకునిగా దేవుని కృపలో వర్ధిల్లుతా ఉన్నాడు. మానవుడు చేయగలిగే అన్ని పనులు చేస్తా ఉన్నాడు. దేవుడు అన్ని విషయాలు బిడ్డ నిలబెట్టాడు. కొన్నిసార్లు నీకున్న ఒకే ఒక్క ఏదో లోపాన్ని చూసుకుని నేనేమి చేయలేనండి, దేవుడు నాకు ఏం మేలు చేయలేదండి, ఐఎమ్ సో సారీ అండి, దేవుడు నాకు ఇది ఇవ్వలేదు కాబట్టి నేను ఆ పని చేయనని హెచ్చగట్టు కూర్చున్నావు చాలా సార్లు. యు ఆర్ ఫోకసింగ్ ఆన్ యువర్ సెట్ బ్యాక్స్, ఇన్ఎబిలిటీ. కానీ దేవుడు అన్నాడు, ఏదైతే శ్రేష్టమనే దేవుని ద్వారా నీకు అనుగ్రహించబడ్డాయో ఉన్నవి దేవుని కోసం వాడు. దేవుడిని నియమిస్తున్నాడు క్రొత్త నురుపిడి మ్రోనుగా. హల్లెలూయా.